ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వైశాఖ శుద్ధ తదియను మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఋతువులలో వసంతం, మాసాలలో మార్గశిరం, పక్షాలలో శుక్లపక్షం, నక్షత్రాలలో రోహిణి, లగ్నాలలో గురువు, ముహూర్తాలలో అభిజిత్, ఏ విధంగా అత్యంత శ్రేష్టమైనవో తిథులలో అక్షయ తృతీయ కూడా అంతే శ్రేష్టమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన తదియ రోజున అక్షరమైన అంటే అక్షయమైన నాశనం లేని దేవతలు శాశ్వతుడైన విష్ణుమూర్తిని పూజిస్తే అత్యంత పుణ్యం కలుగుతుంది అని శివుడు పార్వతికి చెప్పడం జరిగింది. అందుకే దీన్ని అక్షయ తృతీయ అని అంటారని చెప్తుంటే పురాణాలు చెప్తున్నాయి. మీరు చూసారు, ఎందుకంటే త్రిమూర్తులు కూడా ఎలా కలయికుంటుందంటే బ్రహ్మదేవుడికి ఇష్టమైన తిథి విష్ణుమూర్తిని పూజిస్తే అది ఈశ్వరుడు చెప్పడం. ఇదే త్రిమూర్తుల కలయికంటే. ఏ విధంగా అయితే అభిజిత్ ముహూర్తంలో మనం ఎటువంటి ఏమీ చూడకుండా ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో మంచి కార్యక్రమం ఏదైనా సరే మనం చేపట్టొచ్చో, అక్షయ తృతీయ రోజున కూడా మనం ఏది చూసుకోకుండా, ఏ ముహూర్తాలు చూసుకోకుండా ఎటువంటి మంచి పనులైనా ప్రారంభించవచ్చు. అంత మంచిది ఈ అక్షయ తృతీయ. ఇది చాలా పవిత్రమైన రోజని కూడా చెప్తారు. ఈ అక్షయ తృతీయ రోజునే విష్ణుమూర్తి తన 6వ అవతారమైన పరశురాముడిగా అవతరించాడని, అదేవిధంగా ఇదే రోజున ఆదిశేషు బలరాముడిగా జన్మించాడని, శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ప్రసాదించాడని, చతుర్యుగాలలో త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమైందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనం నేడు చూస్తున్నాం, ఋషికేశ్వరుని బద్రీనాథ్ ఆలయం కొన్ని నెలలుగా మంచుతో కప్పబడి ఉండి ఈ రోజు ఆ ఆలయ ద్వారాలను తెరుచుకోవడం, కొన్ని వేలాది మంది భక్తులు ఆ బద్రీనాథ్ నామస్మరణతో ఆ ఋషికేశ ప్రాంతం అంతా కూడా తరించిపోతుందని కూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. అటువంటి ఈ అక్షయ తృతీయ ఈ రోజున మనకు ఉత్తరాంధ్ర ఎవ్వేలకు ఉత్తరాంధ్రానికి ప్రముఖ ఆలయమైన సింహాచలంలోను, అదేవిధంగా దివ్యామృతంలోని నరసింహస్వామికి చందనోత్సవం కూడా మనం జరుపుకుంటాం. ఎందుకు చందనోత్సవం జరుపుకుంటాం అంటే మీ అందరికీ తెలుసు, గంధం అనేది ఏంటంటే చల్లదనాన్ని ఇస్తుంది. గంధపు చెట్టుకు కూడా ఎంతో ప్రాముఖ్యత. మృగాలలో మొగరాజుగా సింహాన్ని ఎలా చెప్పుకుంటామో, వనాలలో ఏంటంటే ఆ గంధపు వృక్షానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అది సువాసన వెదజల్లడమే కాకుండా ఎంతో ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. మీకు క్రిమి సంహారణ, అందుకని ఆయుర్వేదంలో ఎక్కువగా దాన్ని వాడుతుంటారు. మీకు ఈ గంధపు చెట్టు ప్రాముఖ్యత గురించి చెప్తూ మీకు వేమన ఒక మంచి పద్యం కూడా చెప్తారు. వెలయువనములో నమలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అంటే వెలయి వనములోన మలయజంబున్నట్లు ఆ వనములో ఆ అడవిలో ఒక్క గంధపు చెట్టు ఉంటే ఎలా ఉంటుందో అని చెప్తుంటే, గంధపు చెట్టు ప్రాముఖ్యత. ఒక్క వనంలో ఒక్క చెట్టు ఉంటే ఆ వనం అంతా కూడా ఆ సువాసనలు వెదజల్లుతాయి. సో అదే విధంగా ఎందుకంటే గంధపు చెట్టు ఎందుకంటే ముఖ్యంగా చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. ఆ చల్లదనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ అంటే వేసవిలో వస్తుంది. ఆ వేసవిలో వచ్చినప్పుడు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, దక్ష సంహారానికి శివుడి ఉగ్ర రూపమే వీరభద్రుడైతే ఈ హిరణ్యకశిపుని సంహారం కోసమే ఆ విష్ణుమూర్తి ఉగ్రరూపం ఈ నరసింహస్వామి. ఆ నరసింహస్వామి నేత్ర జ్వాల నుంచి భక్తుల్ని కాపాడడం కోసమే ఆ చంద్ర లేపనం ఈరోజు చేస్తారు. మీకు అంతేకాకుండా ఈ చంద్రోత్సవం మనకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది. అది ఏంటి అంటే ఈ వేసవిలో ఆ వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి గంధాన్ని ఎక్కువగా వాడితే అంత మంచిదని కూడా ఒక సందేశం మనకి వస్తుంది. ఇక సామాజిక పరంగా తీసుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున అక్షయం అంటే ఏది చేసినా అది అక్షయమే, క్షయం ఉండదు. అంటే శాశ్వతంగా ఉంటుంది. అది సత్కర్మలైనా దుష్కర్మలైనా, అది పాప కార్యాలైనా పుణ్యకార్యాలైనా
సదాలోచనలైనా దురాలోచనలైనా ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే మంచి పనులు చేస్తేనే కాదు, చెడు పనులు చేసినా శాశ్వతంగా ఆ పాపం కూడా ఉండిపోతుంది. సో అందుకని ఈ అక్షయ తృతీయ రోజున మనం సత్కర్మల్ని ఆచరించాలి. అదేవిధంగా సదాలోచనలే చేస్తూ ఉండాలి. మీకు మనం ఈరోజు బంగారం ఎక్కువగా ఉండడం మనం అందరికీ వింటున్నాం. బంగారం ఎక్కువగా ఉంటారు ఎప్పుడు ఈ అక్షయ తృతీయ రోజున. దానికి కారణం ఏంటంటే క్షయము లేకుండా వృద్ధి చెందుతుంది. ఏ విధంగా అయితే శుక్రప్రాశం వృద్ధి చెందుతుందో ఇది కూడా వృద్ధి చెందుతుంది. ఏది చేసినా మనం అది వృద్ధి చెందుతుందనే ఒక నమ్మకంతోనే బంగారాన్ని ఎందుకు కొంటామంటే, బంగారం కొనమని ఏ గ్రంథాలు చెప్పలేదు. ఎందుకు మనం బంగారాన్ని కొంటామంటే, బంగారం అత్యంత మనకున్న సంపదలో బంగారం అత్యంత విలువైనది, బరువు తక్కువది, దాచుకోవడం చాలా సులభం కాబట్టి అది కొంటాం. అదే ఒకవేళ అంతకంటే గొప్ప సంపదని నువ్వు భావిస్తే ఆ సంపదను ఆర్జించడానికే ప్రయత్నించాలి. అందుకనే ఒక భక్తుడు అంటాడు, వన్నె తరుగని వజ్రాలు ఎన్నగాని విలువ కనలేని రతనాలు, విశ్వమందు దొంగలకు చిక్కని సిరులు, పరమాత్ముని నవ్య దివ్య దయాభరణములు కలుగా అన్యమైనట్టి సంపదలపై ఆశయేలా అని ఒక భక్తుడు చెప్తారంటే, ఆ భక్తుడు చెప్పేది ఏంటంటే అసలు ఆ పరమాత్మని దయ, ఆ పరమాత్మని కృప, ఆ పరమాత్మను ఆశీస్సుల కంటే గొప్ప సంపద ఏది లేదు అనే అంచేత ఆ పరమాత్మను ఆశీస్సుల కోసం మనం ప్రయత్నం చేయాలని ఆ భక్తుడు చెప్తాడు. సో అటువంటి భక్తుల కోసం ఎంత గొప్ప సలహా ఇచ్చారంటే, ఎందుకంటే దాన ధర్మాలు చేయమన్నారు ఈరోజు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేస్తే శాశ్వతంగా అంటే నాశనం లేని పుణ్యం మనకి ప్రసాదిస్తారు ఆ భగవంతుడనే నమ్మకం. సో అందుకని దాన ధర్మాలు చెయ్యాలి. అయితే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా మన ఋషులు ఎంత గొప్ప వాళ్ళంటే, ఎంత దూరాలోచన అంటే, వాళ్ళు ఆ దాన ధర్మాలను కూడా ఎటువంటి చేయమన్నారంటే, ఆ ప్రాంతానికి అవసరమైనవి, ఆ కాలంలో అవసరమైనవి, అర్హులైన వారికి చేయమన్నారు. అందుకనే మీకు భగవద్గీతలో ఈ దానం గురించి చెప్తూ, దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే దీయతే అనుపకారిణి, ఏదైనా నువ్వు దానం చేసేటప్పుడు ఎటువంటిది కూడా ఆశించకుండా చెయ్యి. అంటే మళ్ళా దానికి బదులుగా ఏదో ఉపకారం పొందాలి అనే ఆలోచనతో చేయకూడదు. అంతేకాకుండా దేశే కాలేచ పాత్రేచ, ఆ ప్రాంతానికి అవసరమైనవి, ఆ సమయంలో ఆ కాలానికి అవసరమైనవి, పాత్రులైన అంటే పాత్రత అంటే అరువులైన వారికి మాత్రం చేయమంటాడు. అందుకనే మీకు ఎంత చక్కగా చెప్పినండి మన పెద్దలు. ఈ అక్షయ తృతీయ రోజున వేసవకాలంలో వస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున చల్లదనాన్ని ప్రసాదించేవన్నీ కూడా దానం చేయమంటారు. మీకు ఈ వేసవకాలంలో లభించేవి, వేసవకాలానికి అవసరమైనవి దానం చేయమన్నారు. అందుకనే మీకు మామిడి పళ్ళు దానం చేయమంటారు, పనస తొన్న దానం చేయమంటారు, అలాగే కొత్త కుండలో పోసిన నీళ్లతో దానం చేయమంటారు. ఎందుకంటే ఈ రోజు మనకి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వచ్చాయి తప్ప ఒకప్పుడు ఏంటంటే ఆ కొత్త కుండలో నీళ్లు పోసి తాగితే చల్లగా ఉండేది. సో ఈ ఎండ తాపం నుంచి మన వేసవ తాపం నుంచి మన కాపాడటం కోసం, ఇటువంటి ఇచ్చి ప్రజాంతిని కాపాడటం కోసం ఈ చల్లదానాన్ని ఇచ్చే వస్త్రదానాన్ని అటువంటివన్నీ కూడా చేయమని చెప్పారు. సో అందుకని అందరం కూడా ఈ రోజు ఈ అక్షయ తృతీయ రోజున మనం సత్కర్మల్ని ఆచరిస్తూ సదాలోచనలు చేస్తూ గడిపితే తప్పకుండా మనకి తరగని పుణ్యం దొక్కుతుంది అని విశ్వసిస్తూ మనందరం ఈ పనులు చేస్తే ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి. మరొకసారి మీ అందరికీ అక్షయ తృతీయ